విబిజి ఛానల్. యాంకర్ శివాని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. తనని ఇంకా బూతు శివ అని, కత్తర్ బాబు శివ అని, ఇంకా తన ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకు తననంత టార్గెట్ చేశారు? యాంకర్ శివ ఎవరు? మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ యాంకర్ శివ అని తనని ఇప్పుడు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. అండ్ చాలా ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇంకోటేంటంటే బూతు శివ అని అండ్ ఇంకా కత్తర్ బాబు శివ అని అలా చాలా నేమ్స్ పెడుతున్నారు. ప్లస్ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకని మీ మాటల్లో చెప్పండి. యాహ్! పల్లవి ప్రశాంత్ విషయంలో యాంకర్ శివ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో దాన్ని పల్లవి ప్రశాంత్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే మనకు తెలుసు 'బిగ్ బాస్ 7' విన్నరు పల్లవి ప్రశాంత్. అయితే దురదృష్టవశాత్తు ఆ 'బిగ్ బాస్ 7' విన్నర్ ప్రకటించిన రోజు ఆ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగినటువంటి అలజడి కానీ, అల్లర్లు కానీ దానివల్ల పర్యవసానం వల్ల పల్లవి ప్రశాంత్ జైలుకెళ్ళి రావాల్సిన పరిస్థితి రావడం. ఇదంతా కూడా ఒక విషాద సంఘటన, విషాదం కోణం అయితే ఇది వదిలేసి యాంకర్ శివ పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదని, అతన్ని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి మళ్ళీ పల్లవి ప్రశాంత్ మీద ఇతను వచ్చేసి నెగిటివ్‌గా వీడియోలు చేశాడు. ఎవరు? ఈ మన యాంకర్ శివ. అప్పటి నుంచి యాంకర్ శివని ఈ పల్లవి ప్రశాంత్ అభిమానులు బాగా ట్రోల్ చేస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు, లేదా బ్లాక్ రిపోర్ట్ కొడుతున్నారు. సో వెరస్ ఇది ఒక ఉద్యమంలా చేస్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు అనుకోని మనం ఆయన తరచూ వీడియోలు చూస్తే ఆయన కింద కామెంట్స్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసే కామెంట్స్ మొత్తం చదువుతూ కూడా ఈ అభిమానులు ఎంత అసహ్యంతో ఉన్నారు యాంకర్ శివ మీద మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ వాస్తవం జరిగింది ఏమిటి అంటే ఆ రోజు అతను పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి బయటకు వచ్చే టైంకి ఆల్రెడీ ఇక్కడ చాలా వాతావరణం వేడిగా ఉంది. కొంచెం అల్లర్లు కూడా జరిగాయి. అల్లర్లు అంటే భారీ ఎత్తున అల్లరి ఏం కాదు. జరిగిన అల్లరి అయితే జరిగింది. బస్సుల మీద దాడి, రకరకాలుగా పాదచారులకు, అక్కడ వాహనదారులకు ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఏ క్షణమైనా కొట్టుకుంటారా, ఎట్లా బీభత్సం సృష్టిస్తారన్న వాతావరణం ఉంది. ఆడికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వీళ్ళని బయటికి రావద్దని సాధ్యమైనంత వరకు చాలా నిర్వహించినా కూడా లేట్ నైట్ అవుతుంది కాబట్టి బయటికి పార్టిసిపేట్స్ బయటికి ఇళ్ళకి వెళ్ళాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళారు. అది బ్లాక్ గేట్ నుంచి కూడా పంపించేశారు. అయినప్పటికీ కూడా పల్లవి ప్రశాంత్ కావాలని ఇక్కడ మళ్ళీ జనం ఉన్న దగ్గరకు వచ్చారు. పోలీసులు ఆర్డర్లు బేఖాతరు చేశారని ఆందోళనగా కేసు కూడా పెట్టారు. ఈ క్రష్లో ఇంత ఒత్తిడి జరుగుతున్నప్పుడు పల్లవి ప్రశాంత్కి ఈ హైదరాబాద్ వాతావరణం కానీ, పోలీసు రూల్స్, ఇక్కడ విధి విధానాలు తెలియదు. పైగా వీళ్ళంతా కూడా పేడ్ ఏజెన్సీల ద్వారా ఆర్గనైజ్ చేసుకున్నటువంటి ఉంది. వాస్తవంగా కొందరు పార్టిసిపెంట్స్ ఏం చేస్తున్నట్టు బయట ఆల్రెడీ ఏజెన్సీలకు మాట్లాడుకున్నారు. వాళ్ళు సోషల్ మీడియా ఏజెన్సీల ద్వారా వాళ్ళని హైలైట్ చేయడం, ఓటింగ్లో ప్రమోట్ చేయడము, వాళ్ళ ఇది కూడా ఒక ఈవెంట్లా చేసుకుని విన్నర్ అయ్యి బయటకు రాగానే వాళ్ళకు ఒక ఈవెంట్ ఏర్పాటు చేయడం, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం, ఇవంతా కూడా పెయిడ్ సర్వీసా మరి ఫ్రీ సర్వీస్ అయినా ఒక ఆర్గనైజ్డ్గా జరిగేటువంటి విధానం ఉంది. ఆల్రెడీ చాలామంది చేశాం. గత బిగ్ బాస్ సీజన్లో చూసాం. ఇప్పుడు కూడా కొందరు విన్నర్స్ కాగానే ఫంక్షన్ హాల్కి వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేసుకోవడం చూసాం. కానీ ఇట్లాంటి ఆర్గనైజ్ సిస్టమ్ ఉందని కానీ ఇట్లా చేసుకోవాలని కూడా సరైన అవగాహన లేక పల్లవి ప్రశాంత్ యాదృచ్ఛికంగా బయటకు వచ్చాడు. పబ్లిక్ అంతా కూడా అతన్ని అడుగుతున్నారు. విన్నర్ అయి వచ్చాడు. ఎవరైతే తనను గెలిపించారో వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను దాచుకొని ఎందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన కూడా ఉంది నాకు. సో వాళ్ళని ఒకసారి విష్ చేసిపోదాము, ఒకసారి హాయ్ చెప్పిపోదాం, ఒక కప్పు చూపించిపోదాం అని. ఎందుకంటే తన టార్గెట్ అది కదా, మనకు బిగ్ బాస్లోకి వెళ్ళాలి, గెలవాలి, పార్టిసిపేట్ అవ్వాలి. ఇంత ఆనందానికి, ఇంత అచీవ్మెంట్కి కారణమై ఓట్లేసి దానికోసం కష్టపడి తనను చూడడం కోసమే వచ్చినట్టు అభిమానులకు కనిపించకుండా పారిపోవడం ధర్మం కాదనుకున్నాడేమో అక్కడికి వచ్చాడు. కానీ పోలీస్ వర్షన్ వేరే. ఆయనకు తెలియదు ఇది. పోలీస్ అక్కడ నువ్వు రాబట్టి అక్కడ ఇంకా పబ్లిక్ కంట్రోల్ తప్పుతుంది, గొడవలు అవుతాయి కాబట్టి నువ్వు వెళ్ళాలి. సెలబ్రిటీ వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, కమాండ్ చేయడం కష్టం, పోలీసులు అదుపులో తీసుకురావడానికి కష్టం, ఇబ్బంది ఉంటుంది, వెళ్ళాల్సిన పదే సూచనలు చేసిన వాటిని ఖాతరు చేయలేదని వీళ్ళు పోలీస్ కేసు కూడా పెట్టారు. కానీ అతను ఆర్డర్లకు ఖాతరు చేయలే, కానీ ఈ అల్లర్లకు ఆయనకి ఏం సంబంధం లేదు. కానీ ఆయన మీద అల్లర్లకు సంబంధం ఉన్నట్టు కేసు పెట్టడం జరిగింది. అది అవగాహన రాహిత్యం. అందువల్లనే కేసు వెంటనే బెయిల్ రావడం జరిగింది. ఆ కేసు కూడా బహుశా నాకున్న పరిజ్ఞానం వరకు అయితే అది నిలబడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ రోజు ఆ రాత్రి అంతా కూడా ఆయన ఆ ఒత్తిడికి గురవ్వడం, మళ్ళీ ఆయన ఒక 150 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణించి ఊరికి చేరుకోవడం, వెళ్ళగానే ఊరిలో కూడా ఊరి జనం, ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల గ్రామాలంతా రావడం. అంటే ఇక్కడ అంతా కూడా ఆయన ప్రమేయం ఏం లేకుండా చాలామంది వస్తూ ఉంటే అందరికి కనీసం విష్ చెప్పడం, అలో చేయడం, ఇదంతా కూడా ఆయనకు ఉన్నట్టు ఈ టైంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ కొందరు
వీడియో ఇంటర్వ్యూ తీసుకోవాలని ఉత్సాహం ఉండదు, తప్పేం లేదు. తీసుకుని అడిగితే కనపడగానే అడిగితే ఇస్తామనంటే ఇస్తా అన్నాడు. రమ్మన్నమాట కూడా వాస్తవం, వాళ్ళు వెళ్ళారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇతనికి ఇంటర్వ్యూస్ ఇచ్చేటువంటి టైం లేకపోవడం, ఆ టైం మేనేజ్మెంట్ లేకపోవడం, అంటే పని విభజన చేసుకోలేకపోవడం, అవగాహన రాహిత్యం. ఒకవేళ అవగాహన ఆలోచించాలని కూడా ఆయన ఆలోచిస్తానికి కూడా టైం లేదు. ఎందుకంటే ఆ విధంగా ఒత్తిడి ఉంది. ఎక్కడి నుంచో ప్రజలు వస్తున్నారు, గ్రామాల నుంచి వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు, చాలా రకమైన యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి, నేషనల్ ఛానల్స్ వస్తున్నాయి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వస్తున్నాయి. వాటికి టైం కేటాయించలేకపోయాడు. మరి నాకు నిన్న రాత్రి ఆ అన్నపూర్ణ స్టూడియో దగ్గర కలిసి, రేపు రా ఇంటర్వ్యూ ఇస్తాన్నావు కదా, అందుకనే వచ్చావు, ఇప్పుడు నువ్వు చచ్చిపోయినా లేదు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని యాటిట్యూడ్స్గా మాట్లాడినాడు. కొందరు వీడియోస్ మనం చూసి యూట్యూబ్, అదే ఈ యాంకర్ శివ ప్లే చేసిన వీడియోలోనే ఉంది. ఒక ఇద్దరు లేడీ యాంకర్స్ అతన్ని ఏ విధంగా రుబాబుగా మాట్లాడిన విధానం కూడా చూసాం పల్లవి ప్రశాంత్ మీద. అవును, మీ మీద ఫేక్ వార్తలు మేము క్రియేట్ చేస్తాము, అయితే ఏంటి నువ్వు నిరూపించుకో అంటే, వీళ్ళేమో ఫేక్ వార్తలు వీళ్ళు ప్రచారం చేస్తారు, దాన్నేమో ఆయన నిరూపించుకోవాలట. నువ్వు రమ్మన్నావు కదా, మేము వచ్చాము, మా కారు కిరాయి మా ఖర్చులు ఎవరు ఇవ్వాలని బ్లాక్మెయిల్గా మాట్లాడడం. ఒకవేళ అదే ఇంటర్వ్యూ పల్లవి ప్రశాంత్ ఇస్తే దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా, వ్యూస్ ద్వారా వచ్చే ఆదాయం మనం పల్లవి ప్రశాంత్కి ఇస్తారా, పబ్లిక్కి ఇస్తారా? వాళ్ళు అవేం లేవు. బహుశా వీళ్ళు ఖర్చు అయి ఉండొచ్చు, కానీ ప్రాక్టికాలిటీ ఆలోచించలేకపోవడం. నాకు ఖర్చు అయింది కాబట్టి నువ్వు ఖర్చుకుంటూ ఇవ్వాల్సిందే, నువ్వు చచ్చిపోయిన ఇవ్వాల్సిందే, నువ్వు ఇంట్లో పోయి పండుకుంటావా నా ధోరణిలో మాట్లాడిన యాంకర్ శివ. మానవత్వాన్ని మర్చిపోయి, ప్రొఫెషనలిజాన్ని మర్చిపోయి మాట్లాడిన తీరు యాంకర్ శివ దాంట్లో ఉంది. నేను కూడా చూశాను. ఇటు వ్యక్తిగతంగా మానవత్వం మర్చిపోయాడు, రెండు ప్రొఫెషనలిజం మర్చిపోయాడు. దాంతో పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేసుకొని ఆయన వ్యక్తిగతం మీద విమర్శలు చేయడం, ఆయన ఎటకారంగా మాట్లాడు. వాస్తవానికి ఏంటంటే టోటల్గా ఇవన్నీతో పాటు మన యాంకర్ శివ ఇంటర్వ్యూ చూస్తే అన్నీ ఎటకారంగా ఉంటాయి, చాలా బూతుగా ఉంటుంది, బాగా కుచ్చి బూతుని అడుగుతుంటాడు, వ్యక్తిగత పర్సనల్ రిలేషన్స్ అడుగుతుంటారు, సెటైర్లు వేస్తుంటాడు. వాస్తవంగా జర్నలిజంలో అలాంటి పదాలు కానీ అలాంటివి లేవు, ఉండవు, ఆ విధానం కూడా ఉండదు. కానీ ఇక్కడ నిజమైన ప్రొఫెషనలిస్ట్ కాదు, వాస్తవానికి వేరే ప్రొఫెషన్ నుంచి వచ్చాడు, యాదృచ్ఛికంగా వచ్చాడు. దాంతో అతను ఎందుకున్నటువంటి ఇంటర్వ్యూ పేపర్లో ఆయన తీసుకుని ఫస్ట్ మొదట వచ్చింది కత్తర్ పాప అని ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడంతో వచ్చింది. అదంతా కూడా బూతుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ బూతులో ఈయన బూతును మరీ కుచ్చి 4 పదాలు అడగడం వల్ల ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఈయన ఫేమస్ అవ్వడం, తద్వారా ఈ ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడం జరిగింది. అందుకనే ఇతన్ని ఇప్పుడు ఆ బూత్ యాంకర్ అని అంటున్నారు. అదే కత్తర్ బాబు అని కూడా పేరు పెట్టారు. సో దాంతోపాటు ఇంత నెగటివ్ చేసినటువంటి పల్లవి ప్రశాంత్ మీద చేయడం వల్ల పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇప్పుడు ఆయన రిపోర్ట్ చేయడం కానీ, ఆయన ఛానల్ రిపోర్ట్ కొట్టడం, ఆయన ఛానల్ అన్స్క్రైబ్ చేయడం కానీ వరుసగా అంటే ఒక యుద్ధంలా క్రియేట్ చేసుకున్నారు. మొత్తం మీద దీనివల్ల పల్లవి ప్రశాంత్ని నెగిటివ్ చేయాలని చూసినటువంటి యాంకర్ శివ తనకు తానుగా ఇరుక్కుపోయాడు. బహుశా అందుకని అందరూ అంటున్నారు, నువ్వు వెనక్కి వెళ్ళి నీ వృత్తి ఏదో చేసుకో. అతని వాస్తవానికి శ్రీకాకుళం యాస కూడా శ్రీకాకుళం యాసతో మాట్లాడు, తప్పేం లేదు. ప్రొఫెషనల్స్లో ఎవరైనా కూడా అందరూ జర్నలిజం చేసే రావాలని కూడా ఏం లేదు. బట్ వచ్చిన తర్వాత ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేయాలి, వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇటు వృత్తి ధర్మాన్ని కాపాడుకోలేదు, వ్యక్తిగతంగా మా హ్యూమానిటీ కూడా లేకుండా నువ్వు పండుకుంటావా 2 గంటలకు పండుకుంటా అని చెప్పి పండుకోలేదు, కూర్చున్నావు. ఇవన్నీ మీరు ఆ వీడియోలో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంటుంది. అంతగా టార్చర్ పెట్టాల్సి అవసరం లేదు. వీళ్ళకి బహుశా నష్టమే జరుగుండొచ్చు ఇంటర్వ్యూ రమ్మనడం వల్ల. వాళ్ళు ఒక 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వెళ్ళి ఉండొచ్చు, దానివల్ల 5,000 10,000 నష్టం జరిగి ఉండవచ్చు, టీం నష్టపోయి ఉండొచ్చు. అదే ఒకసారి ఈ ఒక రాజకీయ నాయుడు దగ్గరికి పోయి, సినిమా తారాలు ఇంటికి పోయి, కనీసం ఒక వ్యక్తి ఉన్నత వ్యక్తి సినీ సెలబ్రిటీ చచ్చిపోతే కూడా అక్కడ శవాల దగ్గర వీడియో పెట్టుకుని వీడియో తీసుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. అంటే అక్కడ వెయిట్ చేస్తున్నారు, సెలబ్రిటీ ఇంటి ముందులో వెయిట్ చేస్తారు. అదే ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ చేస్తే పొలిటికల్ వాళ్ళు నచ్చిన, ఒకవేళ పొలిటికల్ లీడర్ ఇంటర్వ్యూ చేస్తే ఆ పొలిటికల్ లీడర్కి నచ్చని విషయాన్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళ వీడియో కెమెరాలను పగలగొట్టడం కానీ, ఆ వీడియో చిప్పులు తీసుకొని వెళ్ళిపోవడం కానీ సంఘటనలు కూడా ఉంటాయి. అప్పుడు అదే సదరు యాంకర్లు అదే రాజకీయ నాయకులు ఈ విధంగా ప్రశ్నించి రాజకీయ నాయకుల మీద ఇలా ఇంటర్వ్యూ ఇట్లా వీడియోలు చేయగలుగుతారా? చెయ్యరు. కాబట్టి పల్లవి ప్రశాంత్ అమాయకుడని, ఏమీ తెలియని, కల్లా కపటం తెలియని అమాయకుడని ఆయన మీద ఇట్లా నెగటివ్ ట్రోలింగ్ చేయడం అనేది నిజంగా కూడా హేయమైన చర్య. అందుకనే చాలామందికి కోపం వచ్చింది, అందుకనే యాంకర్ షోని ట్రోల్ చేస్తున్నారు. విన్నారు కదండి, పల్లవి ప్రశాంత్ పైన నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని యాంకర్ శివ పైన ట్రోలింగ్స్ చేస్తున్నారు పబ్లిక్ అందరూ. మరిన్ని వార్తలతో మీ ముందు ఉంటాం.